ఏలేటోని ఎద్దుపోతే నాకేంది, కాసేటోని కన్నుపోతే నాకేంది, నేనైతే బాగానే ఉన్నా కదా అనుకునే లీడర్లు చాలా మందే ఉంటారు. కానీ కొందరు లీడర్లు అట్లా కాదు. ఏలేటోళ్లను కాసేటోళ్లను కలుపుకపోయి అంత కలిసికట్టుగా పనిచేయాలి, అందరితోని షబ్బాస్ అనిపించుకోవాలని అనుకుంటారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ని చూస్తే సేమ్ గిట్లనే అనిపిస్తాడు. ఒకరి తెరువోడు, కాకిరి బీకిరి పంచాలు పెట్టుకోడు, అందరు నా ఓళ్ళే, అందరు బాగుండాలని అనుకుంటాడు. కలిసి కట్టుగా పనిచేసి జనాలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అంటుంటాడు. ఇక ఓసారి ఇక్కడ చూడరి. बिल्कुल नहीं, नॉट एट ऑल। ఇది ప్రజల సర్కారు, ప్రజాపాలన అందించుడే మా లక్ష్యం అని చెప్పే బట్టి సారు నిజంగానే కామన్ జనాలు ఓన్ చేసుకునేటట్టు చేస్తున్నాడు. అంటే చేస్తేనే కదా పబ్లిక్ కూడా సర్కార్ మీద నమ్మకం వచ్చేది. ఓ కామన్ మ్యాన్ లెక్క ఆర్టీసీ బస్సులు ఇట్లా జర్నీ చేసిండు బట్టి సారు. ఆయన ఒక్కడే చేసుడు కాదు, వాళ్ళ ఇంటితో కూడా చేపించిండు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన బట్టి ఫ్యామిలీని పికప్ చేసుకపోయేందుకు అఫీషియల్ కాన్వాయ్ వచ్చిందట. డిప్యూటీ సీఎం కాబట్టి హంగు ఆర్బాటం వద్దని చెప్పిన ప్రోటోకాల్ ప్రకారము ఆటోమేటిక్ గా అవన్నీ అరేంజ్మెంట్ చేస్తారు. కానీ బట్టి సార్ కాన్వాయ్ వెనకకు పంపించి సెక్యూరిటీని వద్దని చెప్పి ఇట్లా సాధారణ ప్యాసింజర్ లెక్క ఆర్టీసీ బస్సులో జర్నీ చేసిండు. అది కూడా సీట్ల కాకుండా నిలబడి. ఎవరు తీసిరో కానీ బట్టి సార్ ఫ్యామిలీ కామన్ ప్యాసింజర్ లెక్క జర్నీ చేస్తున్న వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిరు. ఇక ఈ వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి. ఇట్లుండాల చూడు డిప్యూటీ సీఎం అంటే అని బట్టి సార్ను మెచ్చుకుంటా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు.